మంచిది. మరి ఈరోజు అంశం ఏంటి? దేవుని దృష్టిలో వ్యభిచారము అనగానేమి? ఎందుకంటే మనుషుల దృష్టిలో వ్యభిచారం అంటే స్త్రీ పురుషుల వారి వైపుకే మనసు వెళ్ళింది. ఎందుకంటే మనుషులుగా మనం మన దృష్టితోనే చూస్తాం, మన స్థాయి అంతే. కానీ వ్యభిచారం అంటే దేవుని దృష్టిలో ఏంటి అనేది మనం చూద్దాం. ఎందుకంటే చాలామంది చర్చిల్లో ఏది జరిగినా ఏది చేసినా అమ్మాయి పలానా అమ్మాయి ఇలాగంట, పలానా అతను అలాగంట, వాళ్ళు ఎలాగంట, కానీ దాన్ని ఎలా చూస్తున్నారు అంటే అమ్మో భయంకరమైన పాపం అని. అది పాపం కాదు అని నేను చెప్పట్లేదు, కానీ దానినే వ్యభిచారం అని మీరు తీసుకున్నప్పుడు మరి బైబిల్లో చాలా రకాల విధానాలు దేవుడు చెప్పాడు. అమ్మా నేను కనపట్లేదమ్మా. రాసేటప్పుడు ఇప్పుడు కనపడుతుంది. కాబట్టి మనం ఎవరి దృష్టిలో ఆలోచించాలి, ఎవరి దృష్టిలోకి పోయి ఆలోచించాలి అంతే. పోయిన వారం అంతకుముందు వారం లోతు గారి పిల్లలు పాపం చేశారా తండ్రితో, తామారు గారి మామయ్యతో పాపం చేసిందా అని మనం తెలుసుకున్నాం. మరి లోతు గారి పిల్లలు పాపం చేశారా? తామారు గారు పాపం చేశారా? వాళ్ళు పాపం చేశారు అంటే వారిలో నుండి వచ్చిన యేసు ప్రభు వారు ఏమైపోవాలి? పాపి అయిపోవాలి, పాపులకు పుట్టిన ఆయన అయిపోవాలి. అవును కదా? కానీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే శరీర వ్యామోహం కోసం కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రం వాళ్ళు ఆ కార్యాన్ని చేశారు. వాళ్ళలో ఎంత గొప్పతనం మీరు రుచి చూశారో తెలియదు, కానీ నేనైతే చాలా గొప్పగా ఎంచుకున్న వాళ్ళని. అవునా కదా? మంచి వయసులో ఉండి కూడా ఏమాత్రం కూడా శరీర ఆలోచనలకు తావివ్వలేదు. భర్త చనిపోయిన తల్లిదండ్రుల ఇంటికి పంపించినా కానీ ఎక్కడా కూడా శరీర ఆశలకు తావివ్వకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే తామారు గారు తమ మామయ్య యోధా గారితో వెళ్ళింది. ఇందులో పాపం ఏమైనా కనపడిందా మనకి? లేదు. ఎందుకు కనపడలేదు అంటే ఎవరి దృష్టిలోకి వెళ్ళి చూసాం? అది దేవుని దృష్టిలోకి వెళ్ళి చూసాం. కాబట్టి ఈరోజు కూడా దేవుని దృష్టిలో వ్యభిచారం అనగానేమి, దేవుని దృష్టిలో వ్యభిచారం అనగానేమి అనేది మనం తెలుసుకుందాం. వ్యభిచారం అనగానేమి అనేది మన ఇష్టం కాదు. ఇక్కడ ఎవరిష్టం? దేవుని ఇష్టం. నిర్గమకాండము 34వ అధ్యాయం 15-16 వచనాలు. నిర్గమకాండము 34వ అధ్యాయం 15-16 వచనాలు. ఆ దేశపు నివాసులతో ఎవరిళ్ళు? కానాను దేశస్తులు. పోయినారు విన్నాం కదా, మీ దగ్గర చెప్పింది సంతమాలలో. కానానీయులతో యుద్ధం చేయమన్నప్పుడు చదవండి. నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడండి. కానానీయులు అన్ని జనులను కానాను నుంచి ఎలగొట్టాలి కదా, వాళ్ళతో మీరు స్నేహం చేయకుండా జాగ్రత్త పడండి. ఇతర దేవతలతో అది అండర్లైన్ చేసుకోండి. ఇతర దేవతలతో వ్యభిచరించి అన్నాడు. ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఇక్కడ వీళ్ళు ఎవరితో వ్యభిచరించారంట? ఇతర దేవతలతో. అంటే ఆ దేవతలు ఉన్నారా? ఉన్నారా? మరి ఎలా వ్యభిచారం చేశారు? అవునా కదా? ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన నీవు అని
బలి ద్రవ్యమును తినకుండా అది బలి ద్రవ్యమును తినటమే చూచుకో. వ్యభిచరించదు. వాళ్ళతో సహవాసం చేయటమే వ్యభిచరించదు. మీకు అర్థమైందా? తర్వాత మరియు పాత నిబంధన కాలంలో బలి ద్రవ్యాన్ని తినటం వ్యభిచరించదు, ఈ కాలంలో కాదు. తర్వాత నీవు ఆ, నీ కుమారుల కొరకు నీ కుమారుల కొరకు 16 వారి వచ్చిన కుమార్తెలను ఆ, వారి కుమార్తెలను ఆ, పుచ్చుకొని ఎడల ఆ, వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి అది నీ అంటే ఇక్కడ ఏమన్నాడు? నా పిల్లలైన మీరు అన్ని జనుల పిల్లలతో పెళ్లి చేసుకున్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంట? వాళ్ళ దేవతలతో వ్యభిచరింపజేస్తారంట. అంటే క్రైస్తవులమైన మనం మన బిడ్డని, మన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ అన్ని జనుల పిల్లలకి ఇచ్చామనుకోండి, వాళ్ళు విగ్రహారాధన చేస్తారు. మన పిల్లలను కూడా ఏం చేస్తారు? విగ్రహారాధన వైపు నడిపిస్తారు. అంటే ఏమనుంది? మళ్ళీ అదే మాట చదవమ్మా. మరియు నీవు నీ కుమారుల కొరకు మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని ఎడల నీ కుమారుల కొరకు, నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని ఎడల. అంతేనా? పుచ్చుకొని ఎడల వారి కుమార్తెలు పుచ్చుకొని ఎడల వారి కుమార్తెలు వారి కుమార్తెలు తమ దేవతలతో వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. కోత పోసిన దేవతలను చేసుకొనవలదు. అది చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఇతర దేవతలతో వ్యభిచరించి అన్నాడు. ఎలా అంటే నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో ఏం చేపిస్తారు? వ్యభిచరించి అంటే వాళ్ళు పూజించి నీ తమ దేవతలతో, నీ కుమారులు తమ దేవతలతో వ్యభిచరింపజేస్తారు అన్నాడు. అవునా కదా? అంటే ఇక్కడ వ్యభిచారం అంటే ఏంటి? అన్య దేవతలను పూజించటమే వ్యభిచారం. మరి అన్ని దేవతలతో పూజించకుండా అన్ని జనులతో సహవాసం చేయొచ్చా? చేయకూడదు. ఎందుకని? వాళ్ళల్లో మనకేమి నచ్చింది? అన్ని జనుల్లో ఇప్పుడు సహవాసం చేయాలి అంటే వాళ్ళలో ఉన్న గొప్ప గుణం మనకి నచ్చితేనే కదా. మన దగ్గర లేని గొప్ప గుణం వాళ్ళలో ఏముంటుంది? ఉంటుందా? కొంతమంది చర్చికి వస్తూ ఉంటారు, సహవాసం చేసేది ఎవరితో? అన్ని జనులతో చేస్తూ ఉంటారు. ఏమి నచ్చింది అంటే చెప్పరు. ఏమి నచ్చిందంటే చెప్పరు. అంటే అన్ని జనులతో మనం కలిసి సహవాసం చేశాము అంటే వాళ్ళలో ఆ పాపపు లక్షణాలు మనకు నచ్చాయని అర్థం. లేదన్నా వాళ్ళని మార్చడానికి అంటావా? వాళ్ళ బాప్తిస్మం ఇప్పించు అయితే. కానీ చాలా మంది కూడా ఒక స్త్రీతో ఒక పురుషుడు వెళ్తేనే వ్యభిచారం చెప్పుకుంటున్నారు. సంఘంలో ఉండి అన్ని జనులతో సహవాసం చేసిన ఏం చేసినట్టుగా? వ్యభిచారం చేసినట్టే. ఎందుకని అంటే ఏమి నచ్చిందయ్యా నీకు అన్ని జనుడి దగ్గర అంటే ఏం చెప్తారు? చెప్పమను. మరి ఏమీ నచ్చకపోయినా ఎందుకు సహవాసం చేస్తున్నావు అంటే నువ్వు కూడా లోక సంబంధమైన చతురులు, లోక సంబంధమైన సరదాలు, లోక సంబంధమైన బూతులు, లోక సంబంధమైన మాటలు, వీటికి ఆకర్షితుడు అయ్యావు కాబట్టి నువ్వు అతనితో ఏం చేస్తున్నావు? సహవాసం చేస్తావు. అంటే క్రైస్తవులు అన్ని జనులతో సహవాసం చేసిన అర్థం ఏంటి? వ్యభిచారం చేసినట్టే లెక్క. పురుషుడితో స్త్రీ మాత్రం ఇది చేస్తేనే కాదు,
అలాగని అది వ్యభిచారం కాదనట్లా. మరి ఈ వ్యభిచారం కాదా? ఇప్పుడు మీరు నేను ఉన్నాం, కదిలితే దేవుడి మాటలు చెప్పుకుంటాం, పనికి వెళ్తే దేవుడి మాటలు చెప్పుకుంటాం, కూర్చుంటే దేవుడి మాటలు చెప్పుకుంటాం, అన్నం తినేటప్పుడు దేవుడి మాటలు చెప్పుకుంటాం. ఒకవేళ మన మాటలు ఏదైనా మాట్లాడుకుని అందులో దోషం ఉండదు. కానీ వాళ్ళు శత్రులు, సరదాలు, వ్యంగ్యపు మాటలు ఉంటారు. మరి వాళ్ళల్లో ఏమనొచ్చింది? ఎందుకు సహవాసం చేస్తున్నాం అంటే లోకానుసారమైన ఆలోచనలు మనలో కూడా ఉంటే వాళ్ళతో సహవాసం చేస్తాం. వాళ్ళు జోకేస్తే నవ్వటం, మీకు అర్థమైందా? వాళ్ళు చెప్పే మాటలకు మనం లోన్ అవ్వటం, గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో మనం సహవాసం చేస్తున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులు తమ దేవతలతో వ్యభిచరింపజేస్తారేమో. అంటే అన్ని జనుల పిల్లల్ని పెళ్లి చేసుకోమాకండి. చేసుకుంటే ఏం చేస్తారు? మీ పిల్లల్ని వాళ్ళ దేవతలతో పూజించేటట్టు చేస్తారు. సొలొమోను గారు 1000 మంది భార్యలు కానీ ఉపపత్నులు కానీ ఏమైపోయాడు? వాళ్ళని ఇట్లాగాడా? ఏనే వాళ్ళ వైపు వెళ్ళాడా? వాళ్ళ వైపు ఏమైపోయాడు? వ్యభిచారి అయిపోయాడు. అవునా కదా? ఏమైపోయాడు? వ్యభిచారి అయిపోయాడు. కాబట్టి లేవీకాండం 20వ అధ్యాయం 6వ వచనం. లేవీకాండం 20వ అధ్యాయం 6వ వచనం. మరియు కర్ణపిశాచి గలవారితోనూ జాగ్రత్తగా మరియు కర్ణ పిశాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై వానికి విరోధినై ప్రజలలో నుండి వానిని కొట్టివేతును అన్నాడు. దేవుడు ఏం చేస్తాడంట? ప్రజల్లో నుంచి ఎందుకు? ఏం చేస్తే కర్ణ పిశాచి గలవారితోనూ సోదెకాండ్రతోనూ వ్యభిచరించుటకు. ఎవరితో వ్యభిచారం చేస్తున్నారంట? కర్ణ పిశాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ ఏం చేస్తున్నారంట? వ్యభిచరిస్తున్నారంట. వీళ్ళతో ఎలా చేస్తారు? కర్ణ పిశాచి అంటే తెలుసా? చేతబడి చేసేవాళ్ళు. ఎవరాళ్ళు? చేతబడి చేస్తా. అయ్యా అమ్మాయి బాగాలేదా, మొన్నే ఒక ఊరు వెళ్ళావు, దట్స్ రూపిని కొట్టాను ఊరు వెళ్తే అమ్మాయికి బాగాలేదా, చేతబడి చేశారు పాస్టర్ గారు, ప్రార్థన చేసుకోవచ్చు కదా. మీకు అర్థమైందా? రిపోర్టులు చూస్తే అమ్మాయికి వేరే రోగం అని తెలిసిపోయింది. అంటే క్రైస్తవులు ఎవరి దగ్గరికి ఏది నమ్మకూడదు? చేతబడి నమ్మకూడదు. మీకు అర్థమైందా? మన ఇంటి ముందుకు వచ్చి ఎవరు వాళ్ళ పేరు సోది చెప్పేవాళ్ళు వచ్చారు అనుకోండి, చేయి చూపించుకుంటారు. చాలా మంది ఏం చేస్తారు? చేయి చూపించుకుంటారు. ఏది సరిగ్గా రాలేదే అనగానే మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ చేయి తీసుకుంటారు. అర్థమైందమ్మా? మనం అనుకున్న మాట రాలేదనుకో, నేను అనుకున్నది రాలేదు అనగానే నువ్వు సరిగా అనుకో అంటారు. అంటే నాది తప్పు అన్నారు. మీకు అర్థమైందా? మళ్ళీ రెండోసారి చేయగానే మళ్ళీ దండం పెట్టుకొని మళ్ళీ చేయి తీసుకొని, ఓహో వీళ్ళ అమ్మాయి బాగానే ఉంది, వీళ్ళ ఆయన చనిపోయి ఉంటాడు అనుకొని ఇంకేం చేస్తుంది? ఏదో ఒక సమస్యల కోసమే కదా. అందుకని ఏమంటున్నాడు? ఇప్పుడు ఎవరైనా వచ్చి కర్ణ పిశాచ గలవారితోనూ సోదెగాండ్రతోనూ అంటే ఎవరు? వీళ్ళు
వీళ్ళెవరు తెలుసా? ఆ సిద్ధాంతం చెప్పేవాళ్ళు, జ్యోతిష్యులు, ఆ సోది చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ ఒక గ్రూపు. మరి వీళ్ళెవరో తెలుసా? కర్ణపిశాచి తంత్రాలని. మన ఇళ్ళ ముందుకు వస్తారు ఎవరు వాళ్ళు? మన డబ్బులు ఇచ్చినాక పారు కాటి పాపలు అంటారు, చూసారా? ఎంత చెప్పినా వెళ్ళరన్నమాట. వామ్మో వాళ్ళు చెప్పిస్తా ఉంటే మనకేమనిపిస్తుంది? వామ్మో నిజంగానే ఏదో ఒకటి జరిగిద్దేమో అనుకుంటారు. వాళ్ళు చెప్పింది నమ్మినా కానీ అది వ్యభిచారం. ఎందుకని అంటే మన తండ్రి ఎవరు? జీవము గల దేవుడు. మరి వాళ్ళు అబద్ధం చెప్పే మాటల మీద నమ్మకం ఎలా కలుగుతుంది? ఏమా ఎట్టా కలుగుతుంది? అంటే దేవుడు ఏమంటున్నాడు అంటే చేతబడి చేస్తామని కానీ మాయ చేస్తామని కానీ ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చూపించుకున్నాం అనుకో, ఈ దేవుడిని విడిచిపెట్టి వాళ్ళతో వ్యభిచారం చేసినట్టు అర్థమైందా? తర్వాత సోదిగాళ్ళు కానీ జ్యోతిష్యులు కానీ, అయ్యా ఈరోజు మంచిదో కాదో కొద్దిగా చూసి పెట్టు, అమ్మాయికి అన్నది మంచి రోజో కాదో చూసి పెట్టు. అమ్మాయికి అన్నది అంటే ఎవరు ఆగిన వాళ్ళకి అన్నది, ఎవరు చిత్తం వల్ల అన్నది? అంటే దేవుడు మంచి దినాన్ని పుట్టించాడు, చెడ్డ దినాన్ని పుట్టించాడు అని అపనమ్మకమే కదా, అంతేనా? ఏమా అంతే కదా. మరి పుట్టుకి ఇచ్చేది ఎవరు? దేవుడు. మరి మా అమ్మాయి పుట్టినరోజు మంచిదా కాదని ఎక్కడికి వెళ్తారు? ఇదిగో సోదిగారి దగ్గరికి. అంటే ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టు. ఈ వ్యభిచారాన్ని తప్పని పెద్దగా అందరూ ఎవరు కూడా. అసలు ఈ దేవుణ్ణే విడిచిపెట్టి వేరే దేవతలు ఆరాధించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పింది నిజం అని మనం నమ్ముతున్నాము అంటే, జీవం గల దేవుడు చెప్పిన దాన్ని పక్కన పెట్టి వీళ్ళు విగ్రహ దేవతలను పూజించే వాళ్ళు చెప్పేది మనం నమ్ముతున్నాము అంటే, మనం ఏ దేవుడు గొప్పోడని మనం చెబుతున్నాము? వాళ్ళే గొప్పోళ్ళని చెబుతున్నాం. కర్ణపిశాచి తంత్రాలు, మాయలు పెడతాం, చెప్పిస్తామని చెప్పేవాళ్ళు. తర్వాత సోది చెబుతాం, జ్యోతిష్యం చెబుతాం. దాన్ని వెళ్తానే ఉంటాడు, చెట్టు కింద ఉంటాడు, పిలుస్తాడు మనం వెళ్ళకపోయినా. నీ పరిస్థితి బాగలేదు, ఇంతే వెళ్ళావంటే వారంలో నీకేదో ఒకటి. అప్పుడు మనం అనాలి, నేనే నీ జాతకం చెబుతాడా అనాలి. ఎందుకని? నేను క్రైస్తవురాలు. మనం నమ్మింది ఏ దేవుణ్ణి? జీవము గల దేవుణ్ణి, మాట్లాడే దేవుణ్ణి. అవునా కదా? మాట్లాడే దేవుడు, జీవం గల దేవుడు. అలాగని వాళ్ళ దేవతలు మనం చిన్నపుచ్చట్లేదు, అర్థమైందా? వాళ్ళని ఎగతాళి చేయట్లా. పైగా హిందూ దేవుళ్ళ గురించి కాదు బైబిల్లో ఉంది, మీకు అర్థమైందా? హిందూ దేవుళ్ళ గురించి బైబిల్ ఎక్కడా లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా వచ్చి మాట్లాడారు అనుకోండి, మీ దేవతల గురించి బైబిల్ ఎక్కడా మాట్లాడలేదు, మేము మాట్లాడలేదు అన్నది. మనం మాట్లాడుతుంది ఎక్కడ? ఇశ్రాయేల్ దేశంలో దేవతల గురించి మనం మాట్లాడుతున్నాం, అర్థమైందా? ఇశ్రాయేల్ దేశంలో అక్కడ ఉన్న వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం, అర్థమైందమ్మా? అందుకని మనం ఒకటి అన్ని జనులతో సహవాసం చేసి వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకోవటం వ్యభిచారం. రెండవది కర్ణపిశాచి తంత్రాల్లో కలవచ్చు. అంటే చేతబడి చేసిన వాళ్ళు కానీ, లేదా సోది చెప్పే కానీ, జ్యోతిష్యులు కానీ ఎవరినైనా వాళ్ళు చెప్పింది నమ్మటం, లేదా వాళ్ళ చేత చేయి చూపించుకోవటం, లేదా ఇది మంచి రోజా కాదా అని ఎవరైతే అడిగారు అనుకోండి, వాళ్ళు ఏం చేసినట్టు? చేసినట్టే లెక్క. మీకు అర్థమైందా? అంతేనా? లేకపోతే నేను సొంతంగా ఏదైనా మాట్లాడాను? చూడండి, చదువుతా కావాలంటే. ఇతర దేవతలతో వ్యభిచరించి నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొని ఎడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో, జాగ్రత్త అన్నాడు. అంటే వాళ్ళని పూజించేటట్టు చేస్తాను, జాగ్రత్త అన్నాడు. కొంతమంది అంటారు, అన్న నేను పూజించను, నాకు వాళ్ళతో సహవాసం చేస్తాను. సహవాసం ఏమి నచ్చి చేస్తాను? ఏమి నచ్చి చేస్తాను? సహవాసం చేయాలంటే ఏదో ఒకటి నచ్చాలి కదా, ఏమి లేదు, మాట అడ్డు. ఏమో అవును కదా? చూడండి, తర్వాత 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 11. 21వ అధ్యాయం 11. అమ్మా మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? వ్యభిచారం అనగానే, బైబిల్లో వ్యభిచారం అలిగింది అనగానే వెంటనే స్త్రీ పురుషుల దగ్గరికి వెళ్ళమాక. ఏమ్మా అర్థమైందా?
అదే పెద్ద పాపం, దాన్నే పెద్ద పాపంగా చూస్తారు. అసలు దేవుణ్ణి విడిచిపెట్టి సోదిగాళ్ళ దగ్గరకు వస్తే అది వ్యభిచారం కాదంట. దేవుణ్ణి మాట మీద నమ్మకం ఉంచకుండా కర్ణ పిశాచి గల వారి మీద నమ్మకం ఉంచితే అది వ్యభిచారం కాదంట. స్త్రీతోని చేసిందే వ్యభిచారం. ఎందుకని వీటిని గొప్పగా ఎంచరు? వాడు ఇది ఏమన్నా చిన్న వ్యభిచారం, అది ఏమన్నా పెద్ద వ్యభిచారం అన్నాడు ఇది బైబిల్. ఏమా సువిచారం సిస్టర్ అన్నాడా? ఇది ఏమన్నా చిన్న వ్యభిచారం, అది పెద్ద వ్యభిచారం అన్నాడా? భయంకరమైన పాపం దేవుడికి. ఆయన్ని విడిచిపెట్టి వేరొక దేవతల వైపు కానీ లోకం వైపు కానీ మనం తిరిగితే భయంకరమైన పాపం దేవుడికి, మామూలు పాపం కాదు. చూడమ్మా, మరియు అతడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 11. యోధా పర్వతములందు బలిపీఠములను కట్టించి, యోధా పర్వతములందు బలిపీఠములను కట్టించి బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించినట్లు చేసెను. కాపురస్తులు దేవుని విసర్జించున్నట్లు చేసెను. యోధా వారిని విగ్రహ పూజకు లోబరిచెను అన్నాడు. ఇక్కడ యోధా పర్వతములందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవుని విసర్జించున్నట్లు చేసెను. యోధా వారిని విగ్రహమును పూజించుటకు లోబరిచెను అన్నాడు. ఎవరిని అంటే వీళ్ళు ఏం చేశారంట? యోధా పర్వతములందు బలిపీఠములను కట్టించారంట. యోధా దేశంలో ఎవరికి బలిపీఠం కట్టాలి? దేవుడు బలిపీఠం కట్టాలి. యూదులు ఎవరి పిల్లలు? దేవుడి పిల్లలు. బలిపీఠం ఎవరికి కట్టాలి? దేవుడికి కట్టాలి. కానీ యోధా పర్వతములందు ఎవరికి బలిపీఠం కట్టారు? విగ్రహాలకు బలిపీఠం కట్టి యెరూషలేము కాపురస్తులు అంటే ఎవరు? యూదులు. యూదులను ఏం చేశారు? ఇశ్రాయేలీయులను ఏం చేశారు? దేవుని విసర్జించినట్లు చేశారు. యోధా వారిని విగ్రహ పూజించుటకు లోబరుచుకున్నారు. మూల భాషలో మాట ఉంది. ఏమని? వ్యభిచరింప. మూల భాషలో ఏముందమ్మా? వ్యభిచరింప అంటే వ్యభిచారం చేయించారంట. సొలొమోను గారు స్త్రీలతో వెళ్ళినందుకు వ్యభిచారయ్యాడా? వాళ్ళ మోజులో పడి వాళ్ళ దేవతల్ని ఆరాధించినందుకు వ్యభిచారయ్యాడా? అది కరెక్ట్గా చెప్పారు. 1000 మందితో వెళ్ళినప్పుడు వ్యభిచారి అనలేదే దేవుడు. అలాగని ఆ వ్యభిచారాన్ని నేను సమర్థించట్లా, అపార్థం చేసుకోమన్నాడు. కానీ దేవుడి దృష్టి ఎక్కడెక్కడ ఏ విధంగా దేవుడు ఆలోచిస్తున్నాడు ఆలోచించమని చెబుతున్నా. మనకి తెలిసిన దాన్ని పెద్దగా చూసి మనకు నచ్చని దాన్ని చిన్నగా చూడటం కాదు. అదేనమ్మా. 1000 మందితో ప్రతి పురుషుడికి ఒక భార్య ఉండాలి. కానీ ఎంతమంది ఆయనకి? 1000 మంది. 1000 మందితో పోయావురా సొలొమోను అన్నాడు. 1000 మందితో పోయినందుకు సొలొమోను గారిని తప్పు పట్ల దేవుడు. ఆ కాలంలో ఇప్పుడైతే ఒక భార్యని కాకుండా వేరే భార్యని చూస్తేనే తప్పు ఈ కాలంలో. కానీ ఆ కాలంలో బహుభార్యత్వాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? చూసి చూడనట్టు వదిలేశాడు. ఎందుకనంటే రాజుల కాలం ఆ లెక్కలు వేరులే. అప్పుడు ఆ రోజుల్లో బహుభార్యత్వాన్ని దేవుడు ఎందుకు ఆమోదించాడు అనేది ఎప్పుడన్నా చెప్తాను మీకు అర్థం. కాబట్టి వ్యభిచారం అనేది
వ్యభిచారం అని పదం రాగానే వెంటనే మనకి ఎవరు గుర్తు రాకూడదు? అబ్బాయి అమ్మాయి గుర్తు రాకూడదు. మన మైండ్లు చెడిపోయి కాబట్టి వెంటనే ఏమనుకుంటాం? వ్యభిచారం అనగానే అది వ్యభిచారం అంటే అదే కాదు. లోకస్తులతో సహవాసం చేసిన వ్యభిచారం, ఆ దేవతలను పూజించిన వ్యభిచారం, పూజింప చేయించిన అతను కూడా ఎవరన్నమాట? వ్యభిచారం. తర్వాత సోది చేపించుకున్న వ్యభిచారం, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళిన వ్యభిచారం, కర్ణ పిశాచి తంత్రాలు గల వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వ్యభిచారమే. మనం వీటన్నిటిని పక్కన పెడతాం. వ్యభిచారం అనగానే వెంటనే ఏం చేస్తాం? దావీదు గారు ఆ స్నానం చేసి అమ్మాయిని చూశాడు, దావీదు గారికి ఎంతమంది భార్యలు? ఒక ఆవిడ ఒక్కతేనా? కాదు, సుమారు 8 మంది. మరి ఎందుకని ఆవిడ చూసినప్పుడే వ్యభిచారాన్ని దేవుడు ఎందుకు అన్నాడు? వ్యభిచారం చేసినందుక. దావీదు గారిని దేవుడు యోనాతాను గారి చేత బుద్ధి చెప్పించింది ఎందుకు? మరి ఆ కాలంలో బహుభార్యత్వాన్ని సమర్థించిన దేవుడు ఎంతమంది భార్యలను చేసుకున్నా అడ్డు చెప్పని దేవుడు, మరి దావీదు గారు ఆ అమ్మాయిని మాత్రమే, అంతకుముందే ఉన్నారు ఆయనకు భార్యలు ఒక్కళ్ళుగా, మరి ఆవిడని చూసినప్పుడే ఎందుకు తప్పని అన్నాడు? సూపర్ చెప్పు. ఒక్క పాపం కోసం అనేకమైన పనులు చేశాడు. పైగా ఆవిడెవరు? ఆల్రెడీ పెళ్ళయింది. నీ పొరుగు వాని భార్యను ఏం చేయొద్దు? ఆశింపవద్దు అన్నది. సరే, అది వేరే మ్యాటర్. అర్థమైందా? కాబట్టి వ్యభిచారం అనగానే మన మైండ్ అంతా అటు కాదు, దేవుడు స్థాయిలో ఉండాలి ప్రతిదీ కూడా. అర్థమైందా? అన్ని జనులతో సహవాసం చేసినా మనం ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టే లెక్క. లేదన్నా అంటే ఏమి నచ్చింది అందులో అని దేవుడు అడిగాడు అనుకో, వాళ్ళ దగ్గర ఏమి నచ్చిందమ్మా అని అడిగాడు అనుకో, వాళ్ళ దగ్గర ఏమి నచ్చిందయ్యా అని అడిగాడు అనుకో, ఏం చెప్తాం? ఏముండదు. వాళ్ళ జోకులు, వాళ్ళ మాటలు, వాళ్ళ కబుర్లు మనకి బాగా ఇష్టం. మనకి లోకానుసారమైన మనసు ఉంది కాబట్టి వాళ్ళతో. అదేనా? మొన్నే మా బాబాని వేరే ఫ్రెండ్ ఉంది, అంతకుముందు అంతకుముందు బాగా ఫోన్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ చేయట్లేదు. ఎందుకని ఏంటంటే, ఫోన్ చేసినప్పుడు దేవుడి గురించి చెప్పరు, దేవుడి గురించి మాట్లాడరు, ఎప్పుడు శరీర సంబంధమైన మాటలు మాట్లాడతారు. అందుకే ఫోన్ కట్ చేశాను. ఎవరు? వాళ్ళ ఫ్రెండ్లే, క్రైస్తవులే. అర్థమైందా? కాబట్టి ఏమన్నాడు ఇక్కడ? వ్యభిచారం చేయించే వాళ్ళు ఉంటారా? ఏమా ఉంటారా? ఉంటారా? సొలొమోను గారి చేత వ్యభిచారం చేయించారా? భార్యలు చేయించారు. అవునగా? హోషేయ గ్రంథం ఒకసారి చూడండి. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఏమ్మా? 9వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు అంటే ఇశ్రాయేలీలు అన్యజనులు సంతోషించున్నట్లు నీవు సంబరపడి సంతోషింపవద్దు అన్నది. ఇశ్రాయేలు అన్ని జనులు సంతోషించినట్లు నీవు సంబరపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి జాగ్రత్త వినమ్మా. ఏమా? సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి మళ్ళీ ఒకసారి చదువుతా చూడు. ఇశ్రాయేలు
అన్యజనులు సంతోషించేటట్లుగా నీవు సంబరపడి సంతోషించవద్దు. అంటే అన్యజనులను సంతోషపెట్టి వీళ్ళు ఏం చేయొద్దు అన్నాడు, సంబరపడవద్దు అన్నాడు. మనం సంబరపడాలంటే, సంతోషించాలంటే ఎవరితో సంతోషించాలి? దేవుడి పిల్లలు. మీకు అర్థమైందా? కానీ ఇశ్రాయేలీయులు ఎవరిని సంతోష పెడుతున్నారంట? అది అన్యజనులు సంతోషించున్నట్లు నీవు సంబరపడి. అంటే వీళ్ళు ఎవరిని సంతోష పెడుతున్నారు? అన్యజనులను సంతోషపెట్టి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? సంబరపడుతున్నారు. మీకు అర్థమైందా? సంబరపడుతున్నారు. మనం ఎవరిని సంతోష పెట్టాలి? సంతోష పెడితే సంఘంలో పిల్లల్ని సంతోష పెట్టాలి, లేదా దేవుణ్ణి సంతోష పెట్టాలి. కానీ వీళ్ళు ఎవరిని సంతోష పెడుతున్నారు? అన్ని జనులు సంతోషించేటట్లుగా నీవు సంబరపడి సంతోషింపవద్దు. అలా సంతోషిస్తే నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించి తిరిగి అన్నది. అర్థమైందమ్మా? అంటే ఇందాక నేను చెప్పా, అన్య జనులతో సహవాసం చేసినా ఏం చేసినట్టు అనమాట? వ్యభిచరించినట్టే. నేనంటున్నానా? బైబిల్ చెప్తున్నా. బైబిలే చెప్తుంది. అందుకని సహవాసం చేసినా వాళ్ళతో చేయకూడదు, పెళ్లి చేసుకున్నా చేసుకోకూడదు. దేవుడే వద్దన్నాడు. కొంతమంది అంటారు, అన్నా నేను చేసుకుంటా, అన్ని జనులు చేసుకుని మార్చుకుంటానన్నా. మనం అన్నంత తేలిక కాదు, మార్చుకోవడం. అవసరమైతే విడాకులు దాకా వస్తారు. అర్థమైందా? అవసరమైతే ఎక్కడికి వస్తారు? విడాకులు దాకా వస్తారు. అలాగని క్రైస్తవులు అయిన తర్వాత మారరా అంటే మనం చెప్పేది కాదు. ముందు మన సహవాసం స్థిరపడాలి అంటే ఏం చేయాలన్నమాట? మనం మన పిల్లల్ని ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళనే చేసుకుంటారు. లోకంలోనే ఆ నీతి ఉంది. ఏమో అవునా కదా? లోకంలోనే పెద్ద కులం అమ్మాయిని చేసుకోరంటే వద్దు, నా దగ్గర బిల్డప్ ఇచ్చింది అంటాడు. చిన్న కులం అమ్మాయిని చేసుకోరా అంటే వద్దు, నా గుణానికి ఆ అమ్మాయి గుణానికి సెట్ కాదు అంటాడు. మరి ఎవరిని చేసుకుంటాడు? నా స్థాయికి తగిన అమ్మాయి, నా కులం అమ్మాయిని చేసుకుంటాను. అది రైటా రాంగా? రైటే. ఎందుకని కులాలను బట్టి పెళ్లి చేసుకునేది అంటే, ఎక్కువ కులం అయిన ఎక్కువ కులం అమ్మాయి తక్కువ అబ్బాయిని చేసుకుందనుకో, వీళ్ళిద్దరు గుణాలు సెట్గా. సామెత అవుతుంది కదా, రాజుగారు అడుక్కునే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకుంటేనంట, సాయంత్రానికి గూటికి ఒక ముద్ద పెట్టి, అమ్మ ఒక ముద్ద పెట్టవా అని గూటు దగ్గర అడిగి ఆ ముద్ద తీసుకొని తింటున్నాడు. మీకు అర్థమైంది నేను చెప్పింది? రాజుగారు అడుక్కునే అమ్మాయిని భిక్షగత్తిని పెళ్లి చేసుకుంటే ఆ గుణం పోక ఏం చేస్తుందో తెలుసా? గూటికి ఒక ముద్ద పెట్టి గూటి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఒక ముద్ద పెట్టమ్మా అంటుందంటే ఆ ముద్ద తింటుందంట. మళ్ళీ ఒక ముద్ద పెట్టమ్మా అంటుందంటే ఆ ముద్ద తింటుంది. రాజుగారికి ఎట్టా ఉంటది? ఒరి ఈ అమ్మాయి నాకు సెట్ అయినమ్మా కాదు. మరి మన కులం అమ్మాయిని చేసుకుంటే మన పద్ధతులు అంటే లోకంలోనే ఎవరి కులాలను వాళ్ళు చేసుకోవాలనుకోవటం అది మనుషుల నియమైనప్పుడు, మరి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుని పిల్లల్ని చేసుకోవాలనుకోవటం రైటా నాంగ? రైట్. అలాగని కులాలను నేను వేరు చేయట్లా, సంప్రదాయాల కోసం వేరుగా ఉంటారు. అవునా కదా? సంప్రదాయాల కోసం ఏం చేస్తారు? వేరుగా ఉంటారు. మీకు అర్థమైందా? కాబట్టి ఏమంటాడు? ఆ ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించున్నట్లు నీవు సంబరపడి సంతోషించొద్దు. ఎందుకని? నీవు దేవుని విసర్జించి వ్యభిచరించావు. అర్థమైందా? ఎవరితో? అన్యజనులు అన్యజనులను సంతోషపెట్టినా మనం ఏం చేసినట్టు అనమాట? ఎందుకని? అది లోక స్నేహం. అన్యజనులను సంతోష పెడుతున్నామంటే ఏంటది? లోక స్నేహం. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఏమా? వ్యభిచారులారా అన్నాడా? వ్యభిచారిణులారా అన్నాడా? వ్యభిచారిణులారా అన్నాడు. ఈ లోక స్నేహము
ఈ లోక స్నేహము దేవునితో వైరమని దేవునితో వైరమని మీరెరగరా. కాబట్టి మీరెరగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును స్నేహము చేయగోరును వాడు స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును వాడు దేవునికి శత్రువగును శత్రువగును అన్నాడు. ఏం చేస్తామా? లోక స్నేహం లోక స్నేహం చేసిన వారు ఎవరు? చేస్తే ఎవరంట? దేవునికి శత్రువు. అంటే వాళ్ళని ఏమని పిలిచాడు? విచారణలు. అది ఎందుకు వ్యభిచారిణులారా అన్నాడు. ఎందుకని అంటే మగాళ్ళు వ్యభిచారం చేయరా? స్త్రీలు ఏం చేసేది? వ్యభిచారి అంటే మగాడు, వ్యభిచారిణి అంటే స్త్రీ. ఇక్కడ వ్యభిచారిణులారా అన్నాడు. అంటే వ్యభిచారం చేసేది స్త్రీలేనా? కాదు. ఈడ దేవుడు స్త్రీ పురుషులని కలిపి అన్నాడు. ఎందుకని? ఎలా అన్నాడు అంటే ఎవడు అన్నాడు, యవతి అన్నాడా? అంటే ఇక్కడ ఎవరిని ఉద్దేశించి? పురుషులను ఉద్దేశించి చెప్పాడు. ఎందుకని? స్త్రీనైతే ఏమంటాడు? లేదా ఎవరు అనాలి. కానీ ఎవడు అంటే ఇక్కడ వ్యభిచారులారా అన్నది ఎవరిని? పురుషుల్ని, స్త్రీలుగా. పురుషులు బాగుంటే స్త్రీలు బాగుంటారు. అందుకని వ్యభిచారిణులారా అంటే ఇక్కడ స్త్రీలను కాదు అన్నది, పురుషులను అన్నాడు. ఏమని? ఈ వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయబోరును అన్నాడు. అంటే వ్యభిచారిణులు ఎవరు ఇక్కడ? పురుషులా స్త్రీలా? మీకు అర్థమైందా? కాబట్టి ఈ లోక స్నేహం అంటే ఈ లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపుడం. శరీరాశ ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలి, ఎలా అన్నం ఉండాలి. అర్థమైందా? నేత్రాశ ఈ లోకాన్ని చూసి అబ్బా ఈ లోకంతోనే ఇది నేను తీసుకుంటే ఎంత బాగుంటుంది, ఇది మా ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుంది. కళ్ళు లేకపోతే అంటావా అబ్బా ఇక్కడ మా ఇంటికి పెద్ద ఫ్లెక్సీ వేయాలి, అందంగా ఉంటుంది. కళ్ళు ఉంటేనే కదా అందం. కళ్ళు లేకపోతే దమ్ము అంటే నేను బాగా సంపాదించాలి, నేను పెద్ద మేళ కట్టాలి, నన్ను చూసి వీధిలో వాళ్ళందరూ బా ఏం ధనవంతుడు అనుకోవాలి. నేను బయటకు వచ్చి కారులు ఎక్కగానే ఏమనుకోవాలి? అందరూ గొప్పవాడు అనుకోవాలి. డంబం అంటే లోకంలో ఏముంటుంది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. అర్థమైందా? కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉన్న ఈ లోక స్నేహముతో ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. అందుకన్నాడు ఈ లోకంలో ఏముంటుంది? డబ్బు ఉంటుంది. ఆ డబ్బుని ఏమన్నాడు? ఒకని కలిమి విస్తరించుట వారి జీవనకు మూలం కాదు అన్నాడు. అంటే కలిమి విస్తరిస్తే అంటే డబ్బు ఎవరికైనా విస్తరిస్తే వాళ్ళకి జీవము రాదు అంటున్నాడు. మీకు అర్థమైందా? ఏమన్నాడు? జీవము రాదు. ముందుగానే బ్యాంకులు వేసుకుంటారు చాలా మంది. లక్షల కోట్లు ఏం చేస్తారు? మళ్ళీ క్రైస్తవులే బ్యాంకులు వేసుకుంటున్నారు. బ్యాంకులు వేసుకునేది ఎవరు? నిరీక్షణ లేనివాళ్ళు. బ్యాంకులు వేసుకునేది ఎవరు? నిరీక్షణ లేనివాళ్ళు. మనకు నిరీక్షణ ఉందా లేదా? చనిపోతామని తెలుసు, చనిపోతే తిరిగి లెగుస్తామని తెలుసు. ఈ లోకం శాశ్వతం కాదని మనకి తెలుసు. మరి ఇన్ని తెలిసి మనం ఎందుకు దాచిపెట్టుకుంటున్నాం? లోక స్నేహం. ఏ స్నేహం? అందుకే చాలా మంది లోకంలో ఉన్న వాళ్ళతో సహవాసం చేస్తారు. పైగా వాళ్ళు కూడా ఎవరో తెలుసా? డబ్బు ఉన్న వాళ్ళతో. కొంతమంది చూడండి డబ్బు ఉన్న వాళ్ళతో ఎక్కువ పలకరిస్తూ ఉంటారు. డబ్బు ఉన్న వాళ్ళతో పలికితే బాగుండు, వాళ్ళు నాతో మాట్లాడితే బాగుండు, వాళ్ళకి నాకు స్నేహం కుదిరితే బాగుండు. ఎందుకని? డబ్బును బట్టి. అది కాదు మన స్నేహం. నీతిమంతురాలుగా ఎవరైనా కనపడితే ఆ అమ్మాయితో స్నేహం చేస్తే బాగుండు, ఆ అన్నతో స్నేహం చేస్తే బాగుండు అనుకోవాలి. ఎందుకని? అతనిలో నీతి ఉంది,
ఆ నీతిని నువ్వు నేర్చుకుంటే బాగుపడతావు. ఆ అమ్మాయిలో నీతి ఉంది, ఆ నీతిని నువ్వు నేర్చుకుంటే బాగుపడతావు. అతని డబ్బు ఉంది, ఆ డబ్బుతో నువ్వే బాగుపడతావు. తాను తింటాడు తప్ప నీకేం ఇవ్వడు. ఇప్పుడు నీకేం మేలు అతనితో సహవాసం చేస్తే. కానీ మనం ఏం చేస్తాం, డబ్బు ఉన్నవాడి దగ్గరే ఎక్కువ అతనికే మొగ్గు చూపిస్తాం. వాస్తవానికి డబ్బు ఉన్న వాళ్ళని చూసి ఏమనుకోవాలి మనం? నేనైతే మీరు అందరూ కూడా డబ్బు అడుక్కునే వాళ్ళని చూసి అయ్యో పాపం అంటారు, కాళ్ళు చేయలేని వాళ్ళని చూసి అయ్యో పాపం అంటారు. కానీ నేనైతే ధనవంతుడిని చూస్తేనే అయ్యో పాపం అంటారు. నా దృష్టిగా అడుక్కు తినేవాడి కంటే ధనవంతుడి మీదే జాలి పడాలి మనం. కాళ్ళు చేతులు లేక మనసులో పడ్డవాడి కంటే ధనవంతుడిని చూసే నేను జాలి పడతా. ఎందుకని? అతని దగ్గర ఏముండదు, ధనం దాచిపెట్టుకున్న అతని దగ్గర దేవుడే లేడు అసలు. మరి ఏం ధనం ఎందుకు దాచిపెట్టుకున్నావు? లోక స్నేహం. ఎవరి స్నేహం? లోక స్నేహం. లోకంలో ఉన్నట్టుగా లోక సంబంధమైన ఆలోచనలు ఉన్నట్టుగా మనలో ఉన్నాయి అనుకోండి. నాకు అది కావాలి, ఇది కావాలి, అంత దాచిపెట్టాలి, ఇది దాచిపెట్టాలి అనుకున్నావు అనుకో, నీ కొడుకు, నీ కూతురు, నీ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగున్నంత డబ్బు ఉంటే చాలదా? ఇంకేమన్నా కాదు. నా పిల్లలు బాగుంటే వాళ్ళని ఒక పద్ధతిలో పెడితే చాలు అంటే చాలదా? అంతకన్నా ఏమైనా కావాలా? ఒకవేళ నువ్వు దాచిపెట్టినా ఎవరికి వస్తాయి? మన పిల్లలకే కదా. వాడు సోమరిపోతాయి. ఏం చేస్తాడు? ఇంకా మనం ఎప్పుడు చచ్చిపోతామని మన బ్యాంకులో డబ్బు కోసం ఎదురు చూస్తాడు. మనం ఎప్పుడు చచ్చిపోతామని మన పేరున పొలాలున్నా ధనం ఉన్నా మన చావు కోసం ఎదురు చూస్తారు. అంటే నువ్వు డబ్బు దాచిపెట్టుకుంది నీ పిల్లలు నీ చావు కోసం ఎదురు చూస్తాను. ఇదేం కర్మరా బాబు అనిపిస్తావు. అదే పేదవాడు చచ్చిపోతే నాన్న చచ్చిపోతున్నావా, నీతిమంతుడు చచ్చిపోతే నాన్న నువ్వు చనిపోవద్దు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే నాన్న చచ్చిపోతే ఎట్టగా మనల్ని మంచి మార్గంలో పెట్టేది నాన్న. అదే డబ్బున్న నాన్న చచ్చిపోతే వాడిపోతే ఏమైంది, వాడు సంపాదించిన డబ్బు ఉందిగా అనుకుంటారు. అదే నీతిమంతుడు చచ్చిపోతే మా నాన్న చచ్చిపోతే మమ్మల్ని మంచి మార్గంలో పెట్టేది ఎవరు అనుకుంటారు. అంటే డబ్బు నీ దగ్గర ఉంటే చనిపోవాలని కోరుకుంటారు, నీతి నీ దగ్గర ఉంటే మా నాన్న చనిపోకూడదని కోరుకుంటారు. అంటే దేవుడితో స్నేహం చేసేవాళ్ళు లోక స్నేహం చేయరు. లోక స్నేహం చేసేవాళ్ళు దేవుడికి వాళ్ళకి ఇద్దరి మధ్యన పలికారు. ఈ వ్యభిచారం వలన మన నష్టం ఉందా లేదా? లోక స్నేహం చేయటం వల్ల. కానీ ఈ వ్యభిచారాన్ని అస్సలు పెట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు. మరి ఏమంటారు? అమ్మాయి అబ్బాయితో పలుకుతుంది అనుకో, అబ్బాయితో మాట్లాడుతుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఎంత చండాలం అయిందో చూడండి. అసలు ఎంత చండాలం. ఎందుకు అనుకోవాలంట? కొంతమంది నేను మంచివాడిని అనిపించుకోవడానికి ఆత్రపడతా ఉంటారు. నేను మంచిదాన్ని అనిపించుకోవడానికి మనం ఎందుకు అనుకోవాలి? మనుషులు ఎప్పుడు మంచివాళ్ళన్నా మీరు పొగమాకండి. వాళ్ళకి నచ్చనప్పుడు మీరు అంత ఎత్తుతారు. చిన్న పొరపాటు జరిగింది అనుకోండి, మొత్తం ఆడించి మొత్తం పడేస్తారు. అప్పుడు అర్థమైంది మనకు, ఇప్పుడు దాకా నన్ను పొగిడాడు నిజం అనుకున్నాను. చిన్న పొరపాటుకే అంతలా తీసేసాడు అంటే లోకం. అది ఏంటది? లోకం. అందుకని లోకాన్ని ఏం చేశారంటే వీళ్ళు, ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంబరపడి. అందుకే ఎవరైనా పోయినప్పుడు సంబరపడవద్దు. అవమానించే వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి, బాగుపడతాం. అవమానించే వాళ్ళని ప్రేమించడానికి ప్రయత్నించండి, బాగుపడతాం. మనల్ని పొగిడే వాళ్ళని ఇచ్చేసామనుకోండి, పొగడతలను బట్టి రెచ్చిపోయాం అనుకోండి, ఒకనాటికి అదే పొగడతా మన కన్నీళ్ళు తెప్పించి తెలుసా? మనం కంట ఏం చేస్తుంది? కన్నీళ్ళు తెప్పించి. మరి మనకేది ఇష్టం? కన్నీళ్ళు పొగడతలు ఇష్టం. అసలు ఇదిగా మాట, అవునా కదా? చూడండి, నిర్గమాక కీర్తన గ్రంథం అది తీసుకుందామా, లేదా యెహెజ్కేలు గ్రంథం చూడండి, 16వ అధ్యాయం 25. అమ్మా 16వ అధ్యాయం 25. ప్రతి అడ్డదోవను యెహెజ్కేలు గ్రంథం
నీ సౌందర్యమును ఉమ్, హేయ క్రియకు ఉమ్. వినియోగపరిచి అదిగో నీ బలిపీఠము కట్టి చూడండి జాగ్రత్తగా. నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును నీ సౌందర్యమును హేయ క్రియకు హేయ క్రియకు వినియోగపరిచి వినియోగపరిచి నీ వద్దకు వచ్చిన వారికి అందరికీ ఆ, అందరికి నీ పాదములు తెరిచి నీ పాదములు తెరిచి వారితో బహుగా అదిగోండి వ్యభిచరించితివి నీ పాదములు తెరిచి వారితో బహుగా వ్యభిచరించితివి బహుగా వ్యభిచరించి తిరిగి అన్నాడు. 26 వచనం. ఆ, మరియు నీవు మదించి ఉన్న మదించి ఉన్న 26 వచనమ్మా. ఆ, మరియు నీవు మదించి ఉన్న మదించి ఉన్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి వ్యభిచరించి నీ జాగ్రత్త అమ్మా క్రియలను నీ జారత్వ క్రియలను ఆ, పెంపు చేసి క్రియలను ఆ, నాకు కోపం పుట్టించి అది చాలు. పెంపు చేసి అన్నది ఇక్కడ సౌందర్యమును నీ సౌందర్యమును హేయ క్రియలకు వినియోగపరిచి అన్నది. ఏంటి ఈ సౌందర్యం? భక్తి, నీతి, అర్థమైందా? మన పరిశుద్ధత అనేది హేయ క్రియలకి అంటే చెడ్డ క్రియలకి వినియోగపరచకూడదు. మీకు అర్థమైందమ్మా? ఏం చేయకూడదు? చెడ్డ క్రియలకి ఎలా వినియోగపరుస్తాం? వేరే లోకంలో ఉన్న అమ్మాయితో సహవాసం చేస్తున్నాం అనుకోండి, ఆ అమ్మాయి ఏ మాటలు మాట్లాడింది మనతో? లోకంలో ఉన్న మాటలు మాట్లాడింది. ఇప్పుడు మనం ఆ మాటలకు ఏకీభవించామనుకోండి, మన సౌందర్యాన్ని ఏం చేసినట్టు? హేయ క్రియలకు, పనికిరాని క్రియలకు ఉపయోగించినట్టు. మనం పరిశుద్ధురాలయ్యుండి నీతిమంతురాలయ్యుండి అనీతిమంతురాలు చెప్పిన మాటలతో కలిసిపోయాం అనుకోండి, అప్పుడు నీ సౌందర్యం అంటే ముఖ సౌందర్యం కాదు, హృదయ సౌందర్యాన్ని ఏం చేసినట్టుగా? వాళ్ళకి అప్పగించినట్టు. అందుకని ఏమన్నాడు? నీ సౌందర్యమును హేయ క్రియలకు వినియోగపరిచి నీ పాదములతో బహుగా వ్యభిచరించి నీ పాదములు తెరిచి అన్నాడు. అంటే దేవుడు ఇక్కడ ఏమన్నాడు తెలుసా? కోపంతో చెప్పిన మాట ఇది. స్త్రీ పురుషులకు సంబంధించిగా దేవుడు మాట్లాడింది. కోపం వచ్చినప్పుడు ఏమంటాం? ప్రేమగా ఉన్నప్పుడు భర్త ఏమంటాడు? మా అన్నం పెట్టండి. కోపం వస్తే అన్నం పెట్టు అంటాడు. అంటే కోపం వస్తే ఏం మారింది? పదం మారింది. దేవుడు కూడా కోపం వచ్చి ఏమైపోయింది? పదాన్ని మార్చాడు. నీ పాదములు తెరిచి వ్యభిచరించావు అంటే ఏంటి తెలుసా? దేవుడికి అంత కోపం వచ్చింది అనుకోవాలి, కానీ ఆ పాదములు తెరిచి అనగానే బూతు మైండ్తో చూడదు. అమ్మో, దేవుడికి ఎంత కోపం వచ్చిందో. ఎందుకు ఇక్కడ అంటే నీ యొక్క పరిశుద్ధతని లోకానికి వినియోగిస్తాను. నువ్వు పరిశుద్ధుడు అయి ఉండి చెడ్డ క్రియలకి వినియోగిస్తాను. అందుకని కోపంతో ఏమన్నాడు? నీ పాదములు తెరిచి అన్నాడు తప్ప అక్కడ స్త్రీ పురుషులకు సంబంధించి కాదు. కోపం వస్తే ఏమని చేస్తాం అమ్మా? కోపం వస్తే పదం మారిద్దా? మారదు. లేదా ఎవరైనా కోపం వస్తే నవ్వుతారా? నవ్వరు. మీకు కూడా భర్తల మీద కోపం వచ్చిందనుకో మామూలుగా ఎవరంగా పిలుస్తారు. కోపం వస్తే పదం మారిద్దా? మారదు. అలాగే దేవుడికి కూడా కోపం వచ్చి ఏమన్నాడు తెలుసా? ఆ పదం వాడాడే తప్ప దేవుడు బూతు అర్థంతో మనకు అర్థం కావటం కోసం, ఆయన ఎంత కోపపడ్డాడో మనకు అర్థం కావటం కోసం నీ పాదములు తెరిచి అన్నాడే తప్ప అది వేరే ఇది. అందుకని ఎప్పుడైనా సరే మన నాలెడ్జ్ ఎలా ఉండాలి? హై రేంజ్లో ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ప్రతి పదాన్ని కూడా అందులో వాస్తవాన్ని మనం పట్టుకోవాలి తప్ప ఆ పదాన్ని బట్టి ఏమంటే ఎక్కడికి వెళ్ళకూడదు అనమాట, ఊహించుకోకూడదు.
అమ్మో పాదములు తెరిచి అన్నాడు అంటే అర్థం. అంటే దేవుడికి అంత కోపం వచ్చిందన్నమాట. చూడండి, అంటే ఎంత బాధ ఉండాలమ్మా దేవుడికి, ఎంత బాధ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు, తల గోడకి వేసి పొడుచుకుంటారు ఏం అనలేక. అంటే ఎందుకు, కోపం వచ్చిందని అర్థం. నవ్వుతా పొడుచుకుంటారు. అది అన్నమాట. అందుకని వ్యభిచారం అంటే ప్రతిదాన్ని ఏం చేయకూడదు అనమాట, ఎటు చూడకూడదు. మనం అబ్బాయికి అమ్మాయికి మధ్యలో ఉండేదని చూడకూడదు. చూస్తే ఏంటది, తప్పా కదా? తప్పు. చూడండి, న్యాయాధిపతులు 2:17 ముగించుకుందామండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం ముగించుకుందాం. 2వ అధ్యాయం 17 వచ్చింది. ఇంకొక వచనాన్ని చూసి ముగించుకుందాం. తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి, అది యెహోవా మార్గమును అనుసరించి నడిచిన మార్గము నుండి ఏం చేశారు, తొలగిపోయి దేవతలతో వ్యభిచరించి. అదిగో మళ్ళీ చదవమ్మా. తమ పితరుల మొదటి నుంచి చదవమ్మా. తమ పితరులు యెహోవా ఆజ్ఞలను, తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గముల నుండి, అనుసరించి నడిచిన మార్గముల నుండి త్వరగా తొలగిపోయి, త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి, ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి అన్నది. అవునా? నమస్కరించి. అంటే ఇతర దేవతలతో ఏం చేశారన్నమాట, వ్యభిచరించడం. అంటే ఇతర దేవతలను నేను పూజించనన్నా. చాలా మంది అంటారు, అన్నా నేను పూజించనన్నా. కానీ ఏం చేస్తారు, కర్ణపిశాచి వాళ్ళ దగ్గరికి అమ్మాయికి బాగలేదు కానీ పలానా చోట ఎవరో చెప్తున్నారంట, అక్కడికి వెళ్దాంపా అంటారు. మళ్ళీ చర్చికి వెళ్తానే ఉంటారు. అమ్మాయి బాగలేదు కానీ పలానా వాళ్ళ దగ్గర ఎంటుకలు తాడిస్తారంట, తెచ్చుకుందాం పద అంటారు. మీకు అర్థమైనా? ఎక్కడైనా సరే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాక్యాన్ని బట్టి మూవ్ అయితేనే దేవుణ్ణి మనం నమ్మినట్టు. కష్టం రాగానే వెంటనే అన్ని దేవతల వైపు, అన్ని దేవుళ్ళ వైపు వెళ్ళిపోయి అక్కడేదో తంత్రాలు వేస్తారంట, అంతరాలు వేస్తారంట అని వెళ్ళామనుకోండి, వెంటనే ఆయనకి మనకి ఏమైపోద్ది, కట్ అయిపోయింది. ఆయనకి ఏం కోపం వస్తుంది? ఒక భార్యకి తన భర్త తన కాదని వేరే స్త్రీతో పోతే ఎంత కోపం వస్తుందో, అవునా కదా? ఒక పురుషుడికి తన భార్య తన కాదని వేరే దగ్గరికి వెళ్తే ఎంత కోపం వస్తుందో అంతకంటే డబల్ కోపం వస్తుంది. ఎవరికి? దేవుడికి. ఎందుకని? కర్ణపిశాచి తంత్రాలు కానీ, జ్యోతిష్యుల దగ్గరకు కానీ, సోది చెప్పే వాళ్ళ దగ్గరకు కానీ వెళ్ళారనుకోండి, ఇది మంచి రోజా కాదని చూశారనుకోండి, విశ్వాసం. మరి విశ్వాసం మీద ఆధారపడి ఉండాలి. అదే కదా నమ్మకం, విశ్వాసం అంటే. ఏ కష్టం రానప్పుడు బావా నువ్వంటే నాకు భలే ఇష్టం, నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను, అప్పు వచ్చింది, ఒక 10 లక్షలు అప్పు అయింది, మా ఇంటికి వెళ్తానంది. విశ్వాసం అది. అప్పుడు నిలబడ్డప్పుడే భర్తకు నమ్మకం. అప్పులు ఉన్నప్పుడు ఆ సమస్యలకి భర్తకు ధీటుగా నిలబడుతూ ధైర్యం చెబుతున్నావు అనుకో, అప్పుడు దాన్ని బట్టి నా భార్య అనుకుంటాడు. సుఖంగా ఉన్నదాన్ని బట్టి నువ్వు నా భార్య అనడు. కష్టం వచ్చినప్పుడు నిలబడతావు చూడు, అప్పుడు ఫిక్స్ అయిపోతాడు. ఏమని? నా భార్య రా అనుకుంటాడు. అలాగే మన ఇంట్లో కూడా సమస్య వచ్చింది అనుకోండి, కర్ణపిశాచి తంత్రాల దగ్గరికి వెళ్ళామనుకో, సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళామనుకోండి, అంతరాల దగ్గరికి వెళ్ళామనుకోండి, నా పిల్లలు రాంటాడా? ఒక్క మాటతో ఏమో తెలుసా, దేవుడికి అస్సలు నచ్చదు. అందుకే ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అంటాడు. ఉంటే ఆ యజమానితో
యజమానితో అయినా ఉండు, లోకం అనే యజమానితో, లేదా సజీవుడైన దేవుడు అనే యజమానితోనైనా ఉండు. విశ్వాసం వచ్చినప్పుడు, విశ్వాసం కనబరిచినప్పుడే మనం విశ్వాసులం అనుకుంటాడు దేవుడు. శ్రమలు రాగానే విడిచిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏందో నన్ను ఈ నెల అంతా బాగలేదు అంటారు. ఎక్కడికి వెళ్ళాలంట? వెళ్ళాలని మనసు వచ్చిందంటే ఏం చేసినట్టు? ఇది వ్యభిచారం. అంటే వేరే పురుషుణ్ణి చేస్తే పెద్ద భూతత్వం పెడతారు, వేరే దేవతలను అనుసరిస్తే మాత్రం పట్టించుకోరు. అంటే ఇది వ్యభిచారం కదా మన దృష్టిలో కాదు. అందుకని ఏమనుకుంటాం, వాళ్ళు ఎటెళ్ళు వచ్చినా పట్టించు. అదే వేరే అబ్బాయితో వాళ్ళు కలిస్తే మాత్రం అమ్మో 10 మంది చెప్పుకుంటాం. అంతేగాని ఇక్కడికి వెళ్ళి ఏంటి నీ విశ్వాసం అని అడుగుతాం. దేవుడికి భయంకరమైన తప్పు తెలుసా. చివరిగా కీర్తన గ్రంథం మంచి ఇది చేస్తుంది, 106వ అధ్యాయం 39వ. అందుకని ఇప్పటి నుంచి మీరు వ్యభిచారం అంటే ఏంటో తెలుసా? లోకంతో ఉండటమే వ్యభిచారం, గుర్తుపెట్టుకోండి. డబ్బు సంపాదించడమే వ్యభిచారం. డబ్బు సంపాదించడం వ్యభిచారం కాదు. సంపాదించింది తనకు అక్కర కొలది కాకుండా మీ ఎక్స్ట్రా దాచిపెట్టుకుంటే ఏంటది? వ్యభిచారం. మీకు అదేనా? ధనమోహము అన్నట్టు. చదువు అమ్మా, జాగ్రత్తగా. తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. ఇదేంటి విచిత్రంగా అమ్మా? అపవిత్రులయ్యేది ఎప్పుడు? వ్యభిచారం చేస్తేనో, దొంగతనం చేస్తేనో, బూతులు తిడితేనో, అర్థమైందా? ఎవరినైనా కొడితేనో అపవిత్రులైపోతాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? తమ క్రియల వలన వారు అపవిత్రులైరి. జాగ్రత్తగా, తమ నడవడిలో అబ్బు వ్యభిచరించిన నడవడిలో అంటే నడిస్తే వ్యభిచరించినట్టండి. నడవడి అంటే ఏంటి? ప్రవర్తన. ఏంటది? ప్రవర్తన. ఏంటి ఆ ప్రవర్తన? లోక స్నేహం చేయటం, అర్థమైందమ్మా? ఇతర దేవతలని పూజించటం వ్యభిచారం. పూజించేటట్టు చేయటం, ప్రేరేపించటం వ్యభిచారం. తర్వాత ఏదైనా ఇంట్లో ఇబ్బంది కలిగితే మంగళవారం ఈరోజు మంచిదా కాదా, మా అమ్మ ఈరోజు పుట్టిన మంచిదా కాదా అని కర్ణ పిశాచాలతో సోది చెప్పించుకునే వాళ్ళతో జ్యోతిష్యులతో వెళ్ళామనుకోండి, అది వ్యభిచారం. తర్వాత ఈ లోక స్నేహం ఎవరైతే చేస్తారో అది వ్యభిచారం. తర్వాత అన్ని జనులను ఎవరైతే సంతోష పెడతారో అది వ్యభిచారం. తర్వాత మన పరిశుద్ధతని చెడ్డ క్రియలకు వాడతాము, అది వ్యభిచారం. తర్వాత ఇక్కడే ఉన్నాడు, తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో ఏం చేశారు? వ్యభిచారం చేశారు. చాలా మంది అనుకుంటారు ఇతర దేవతలను పూజిస్తేనే వ్యభిచారం అనుకుంటారు. ఇతర దేవతలను పూజించే వాళ్ళ స్నేహం చేసిన వ్యభిచారం లేదు. నేనన్నానా? బైబిల్ అందా అమ్మా? బైబిల్ అన్నది నేనన్నా, నాకేం పని. కాబట్టి క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే మీకు అర్థం కావడం చెబుతున్నాను. వాళ్ళేం గొప్పం కాదు. బ్రాహ్మడు బయటకు వస్తాడా? గుళ్ళో నైవేద్యం పెడతాడు ఉదయాన్నే, అమ్మా అంతేనా? నైవేద్యం పెట్టి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత బయటకు వస్తాడు. వాళ్ళ ఇంట్లోకి ఏది రావాలన్నా పని వాళ్ళు తెచ్చి పెడతాడు. బయటికి రాడు. మళ్ళీ ఎప్పుడు చూస్తాం మనం? మళ్ళీ తెల్లవారి మళ్ళీ నైవేద్యం పెట్టే టయానికి అప్పుడు వస్తాడు. అప్పుడు వచ్చి మళ్ళీ నైవేద్యం పెట్టి ఇంటికి వెళ్తాడు. వాళ్ళ స్త్రీలు బయట కనపడతారా?
కనపడతారు? కనపడరు. అది కూడా నైవేద్యం పెట్టే వాళ్ళు మాత్రమే కనపడతారు. ఎందుకని? వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళని అంటుకోలేరు. అర్థమైనా? ఏం పని అక్కడ పెట్టేళ్ళు అంటారు. వాళ్ళతో ఎక్కువ సహవాసం కూడా చేయలేదు. ఎందుకని? వాళ్ళు లోకంలోనే ఉంటారు, ఊళ్ళోనే ఉంటారు, కానీ ఊరి వాళ్ళతో ఏం చేయరనమాట. ఇల్లు దాటి గడప దాటి బయటికి రారు. ఏది రావాలన్నా పనివాళ్ళు తీసుకొని వచ్చి లోపల పెట్టి వెళ్తారు. అప్పుడు మనం ఏమంటాం, అమ్మో పూజారులు ఎంత గొప్పోళ్ళు. ఎందుకని గొప్పోళ్ళు? బయటికి రానందుక. వాళ్ళే అంత గొప్పోళ్ళు అయితే జీవము గల దేవుణ్ణి నమ్మిన మనం ఇంకెంత గొప్పోళ్ళు అయి ఉండాలి, ఇంకెంత అడుగుగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? చిన్నదానికి పెద్దదానికి అనవసరమైన వాటి దానికి కూడా వీధులంట తిరుగుతాం. ఎందుకు తిరుగుతున్నాం? కొంతమంది మనం కాదు, కొంతమంది స్త్రీలు, క్రైస్తవ స్త్రీలే అన్య స్త్రీలు తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటారు రోడ్ల మీద. ఏం పని? ఎందుకు వెళ్తున్నాను ప్రశ్నించుకోండి. కానీ మరి వాళ్ళు బ్రాహ్మణులు అని విలువ ఎందుకు వచ్చింది? లోకంలో ఉండి లోకంతో సహవాసం చేయనందుకు. నైవేద్యం పెట్టేటప్పుడే బయటకు వస్తారు. ఆ తర్వాత బయట వాళ్ళని చూడం, వాళ్ళ స్త్రీలను అసలు చూడం. అర్థమైందా? మరి వాళ్ళకి అంత ఉన్నప్పుడు మనకెంత ఉండాలి అనే రోషం మనకు ఉండాలి. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళతో సహవాసం చేస్తాం, వాళ్ళ చేతులు ఆడతాం, వాళ్ళ ఆలోచనలు చేస్తాం, వాళ్ళ ఇంట్లో మనం వాళ్ళకి ఏది ఉందో మనకు ఉండాలి, అది ఉండాలి. అందుకని ఏమన్నాడు? తమ క్రియల వలన వారు అపవిత్రులైరి, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి అన్నాడు. అంటే నడవడిక సరి లేకపోయినా ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టు. పరిశుద్ధత లేకపోయినా ఏం చేసినట్టు? వ్యభిచారం చేసినట్టు. చాలా మంది అన్న చర్చికి వస్తున్నా ఇంకా నా కాడ బలహీనతలు ఉన్నాయి అన్న అంటారు. ఎందుకున్నట్టు? అంటే ఇంకా లోకాశలు సరిపోలేదని కదా అర్థం. అంతేనా? ఇంకా వేరే దేవుడు నాలో ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నాయి అన్న అంటే ఇంకా లోక సంబంధమైన ఏదో మనలో ఉన్నాయని అర్థం. అంటే బలహీనతలు ఉన్న వాళ్ళు ఎక్కడున్నట్టు? లోకంలో ఉన్నట్టు. అందుకే వ్యభిచారిణులారా అన్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయకూడను. లోకంలో ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవపుడము. అంటే ధనవంతుడు కూడా, క్రైస్తవులైన ధనవంతుడు కూడా ఎవరన్నమాట వాళ్ళు? చెప్పండి, వ్యభిచారులు. అందుకే వ్యభిచారులుగా ఉండకూడదనే కదా కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల్లో మొదటి సంఘం ఏం చేసింది? చరశేరాస్తులని నమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. పొట్టి చక్కి గారు ఏం చేశాడు? ఉన్నదంతా ఏం చేశాడు? బేదలకు ఇచ్చేసాడు. విధవరాలు ఏం చేసింది? ఆనాటికి జీవనానికి కూడా ఉంచకుండా ఇచ్చేసింది. అవునా కదా? బర్నబా గారు ఏం చేశారు? పొలాలు, ఇండ్లు, ఆస్తులు మొత్తం తెగనని ఏం చేశాడు? పరిచర్య చేశాడు. అంటే దేవుడి కోసం ఖర్చు చేసిన వాళ్ళు ధనవంతులు, దేవుడిని అడ్డం పెట్టి దాచిపెట్టుకున్న వాళ్ళు వ్యభిచారులు అని నేను చెప్పాలా బైబిల్? ఎందుకు? కాసేపు ఉంటే ఊపిరి ఆగిపోయేదానికి ఎందుకు? మనం కూడా కొంతమంది డబ్బు దాచిపెట్టి అఫీషియల్గా ఉన్న పాస్టర్లే గొప్ప దైవజనులు అనుకుంటాం. అలాగనుకుంటే అపోస్తులకి ఒంటి మీద 2 జతల బట్టలు పడలేవు, తెలుసా మీకు? వాళ్ళకి 2 జతల బట్టలు పడలేవు, 2 చొక్కాలే ఉంటాయి. తెలుసా? ఒక చొక్కా ఒంటి మీద ఉంటే ఒకటి దండ మీద ఆడుతూ ఉంటుంది. మళ్ళీ ఇది మార్చిపోతే అది వేసుకుంటారు. వీళ్ళ కింద 2. మరి వాళ్ళకి అంత గౌరవం ఉంటే మరి మనం ఎందుకని వాళ్ళకంటే వీళ్ళని ఎక్కువ గౌరవిస్తాం ధనవంతుల సేవకుల్ని? అంటే మనం కూడా ఏం చేస్తున్నాం అనమాట? వ్యభిచారుల్ని, ధనం ఉన్న దైవజనులు ఇష్టపడే వాళ్ళు వ్యభిచారులు. అంతే కదా? ధనం ఉన్న దైవజనుడు గొప్పోడని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కూడా ఎవరన్నమాట? వ్యభిచారు. ఎందుకంటే గుణం లేనివాడు, క్యారెక్టర్ లేనివాడు ఏం చేస్తాడు తెలుసా? ధనవంతురాలైన అమ్మాయి కోసం ఎదురు చూస్తాడు. ఎందుకని? కష్టపడకుండా ధనవంతురాలను చేసుకుంటే మీరు గమనించలేదు.
చాలామంది పేదవాళ్లే, కానీ ఏం చేస్తారు తెలుసా? ప్రేమ అనే పేరుతో ధనం ఉందా లేదని చూసి లవ్ చేసి ఆ ఇంటికి అల్లుడైపోతాడు. ఎందుకని? జీవితాంతం సుఖంగా ఉండొచ్చు అని. అంటే వీడు సుఖంగా ఉండటం కోసం ధనవంతుడైనా వాళ్ళ అమ్మాయిని వల్ల వేసుకున్నాడు. అలాగే ఈరోజు దైవజనులు కూడా సుఖంగా ఉండటం కోసం సంఘాన్ని ఏం చేశారు తెలుసా? వల్ల వేసుకున్నారు. వాళ్ళు ధనవంతులు అయిపోతున్నారు, సంఘానికి వచ్చేవాళ్ళు దరిద్రులు అయిపోతున్నారు. కనీసం ఈ చిన్న విషయం కూడా గమనించట్లే. ఆయన ఎంత ధనం సంపాదిస్తే మాకు అంత గొప్పడు అనుకుంటున్నారు, కానీ దేవుడి కోసం ఎంత తెగిస్తే అంత గొప్పడని అనుకోవట్లేదు. తెగించిన వాడే పిచ్చోడు అనుకుంటున్నారు. తెగించకుండా దాచిపెట్టి అఫీషియల్గా కారులో తిరిగేవాడు మాత్రం, అయ్యగారు మీరు మాకు గొప్పవాళ్ళు అయ్యగారు, సమాజం అంటారు. కానీ ఆ జీవితం నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వాడు కనీసం అలాంటి జీవితం ఊహించుకోవడానికి కూడా పనికిరాడు. ఛీ అనుకుంటారు. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమించకపోతే నాకు కూడా అలాంటి కారు ఉంటే బాగుండు, నాకు కూడా అలాంటి ఇది ఉంటే బాగుండు. అర్థమైందా? అందుకే పద్ధతి గల స్త్రీ రోడ్డు మీదకి వస్తే తెలిసిపోద్ది. తలెత్తి చూసేవాళ్ళు కూడా ఏం చేస్తారు? తల దించుకుంటారు. ఈ అమ్మాయి చాలా, ఆ అమ్మాయి వెళ్ళేంత వరకు కూడా తల దించుకుంటూ ఉంటారు, కానీ తలెత్తి చూడరు. బ్రాహ్మణుల అమ్మాయి రోడ్డు మీదకి వచ్చింది అనుకోండి, కామెంట్ చేస్తారా? అమ్మో వాళ్ళు దేవుడి పిల్లలు అని. ఆ అమ్మాయి వెళ్ళేంత వరకు కూడా తల దించు. మరి మనం వెళ్తుంటే అది ఆలోచించారు. క్రైస్తవ జీవితం అంటే మాటలతో చెప్పుకునేది. కాబట్టి వ్యభిచారం అంటే ఏంటి? ఇప్పుడు వ్యభిచారం అంటే స్త్రీ పురుషుల మధ్యలో ఉండేది ఒకటేనా? అది మాత్రమే కాదు. ఎవరిలో అయితే లోక సంబంధమైన ఆలోచనలు ఉంటాయో, ఎవరైతే దేవుడిని విడిచిపెట్టి మంచి గడియలు ఈరోజు మంచిదా కాదా అని చేయి చూపించుకోవటం, ఒంట్లో బాగాలేదని అంతరాలు లేపించుకోవటం, వాస్తు బాగుందా లేదా, బైబిల్లో లేనిది చేయటం, మొత్తం కూడా ఏం చేయాలన్నమాట? అది వ్యభిచారం. తర్వాత ధనం ఎక్కువ ఉన్న వ్యభిచారి. కానీ ధనం ఉన్నవాడిని వ్యభిచారి అంటాం మనం, గొప్పడు అంటాం. దేవుడు ఏమంటాడు? ధనం ఉన్నవాడిని వ్యభిచారి అంటాడు. మనకేమో ధనం ఉన్న పాస్టర్ గొప్ప, దేవుడికేమో భేదవాడైన పాస్టర్ గొప్ప. నీ దగ్గర ధనం ఎందుకుందిరా? మత్తయ్య గారే పంచమని, పొట్టి జక్కయ్య గారే పంచారు, బర్నబా గారు పంచారు, మొదటి సంఘస్థులు పనిచేశారు. కనీసం భర్త లేని భేద విధవరాలు జీవనం కొడేసింది. మరి నువ్వేం వేస్తున్నావు దైవజనుడు అంటే, నేనేం వేయను, ఇంత పరిచర్య నేను యాడ్ చేసేదన్నా, అందుకని నాకేం కావాలన్నమాట? డబ్బు కావాలి. ఏం పరిచర్య చేస్తున్నాడు? ఇలా జనాల్ని మోసం. కాబట్టి లోక సంబంధమైన ఆలోచనలతో ఉండకుండా ఆత్మానుసారమైన ఆలోచనలతో ఉండి ప్రతిదాన్ని కూడా ఒక్క స్త్రీ పురుషుల మధ్య ఉండేది మాత్రమే కాదు, ఇది కూడా భయంకరమైన వ్యభిచారం అని దేవుడు చెప్పాడు. ఈ స్థితిలో మనం ఎవరూ ఉండకుండా దేవుడి మీదనే ఆధారపడుతూ మన యజమానుడు దేవుడే అన్నట్టుగా ఉండాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. అందరికీ